తగ్గొట్టుకోవాలా, ఏదో నేరం పెట్టాలన్న ఆలోచన తప్ప పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవగలిగి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ధ్యానించగలిగి ఆలోచించగలిగితే యేసు క్రీస్తులో అంత తప్పు కూడా పట్టలేదు, అంత పొరపాటు తేడా ఆయన దగ్గర లేదు. ఆయన 3 మేకులు పెరుక్కోలేక కాదు, ఆ 3 మేకులు ఆయన పెరుక్కోవడం మనకు రక్షణ లేదు. అది నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీద కూర్చొని సంగతి వాళ్ళకి తెలియదు. ఆయన ఎందుకు సిలువలో మరణించాడు? ఆయన దేవుడికి ఎందుకు చనిపోయాడు? ఆయన రక్షించుకోలేక కదా అంటారు చాలా మంది. కాదు పోయినారు, కాదు కాదు కాదు. దేవుడు జగత్తు నాడు వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్న, తన బిడ్డలుగా ఏర్పరచుకున్న వారి రక్షణ కొరకు ఆయన వారి పాపములను నుండి విడిపించడానికి ఆయన క్రీస్తులో భూమి మీదకు వచ్చి వారి పాపముల నిమిత్తమై ఏ పాపము లేనటువంటి ఆయన ఆ సిలువలో మరణించాడు. ఆయన కదా ఆ సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున సమాధిని బద్దల చేసుకుని బయటకు వచ్చేటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మంది కనబడి ఆయన అలా ఆరోపణమై ఆకాశం ఆ మేఘమండలం మీదకి ఎత్తబడ్డాడు ఆయన. అందుకని ఈరోజు మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఎవరైనా సజీవుడు, మన దేవుడు జీవము గలవాడు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ఛాలెంజ్ చేసినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనలో జీవం ఉంది, ఆయనలో మార్గం ఉంది, ఆయనలో సత్యం ఉంది. అందుకని ఆయనని ఎదిరించగలిగిన వారు తిరిగి ఎదిరించారు, కానీ ఆయన జీవము కలిగిన దేవుడు అన్న సంగతి ఎవ్వరికి తెలియదు అక్కడ. అందుకని సిలువలేమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎదగను కనుక వీరిని క్షమించు అన్నాడు ఆయన. అంటే అర్థమైతే తెలుసా, వాళ్ళు నిజంగా ఈయన జీవాధిపతి అనే సంగతి వాళ్ళు తెలుసుంటే ఆయన సిలువ వేసేవాడు కాదు. వాళ్ళకి తెలియదు కాబట్టి, ఈయన సజీవుడైన దేవుని కుమారుని సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆయన రక్తమాంసాలు ధరించుకొచ్చినటువంటి యేసయ్య అన్న సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ జీవాధిపతిని వాళ్ళు సిలువ వేశారు ఆ దినమున. దీనికి కారణం ఏంటంటే ఆయన నిర్ణయించినటువంటి సమయం బట్టి ఆయనే ప్రాణం పెట్టకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటూ అధికారం కలదు చెప్పిన దేవుడు ఆయన. కాబట్టి పిల్లల గత వారము నోవాహు దేవుని మాట విన్నాడు కాబట్టి, ఆ మాట ప్రకారం చేశాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట వింటావా? ఈ రోజైనా ఇప్పటి వరకు దేవుని మాటకు లోపడలేనటువంటి ఆలోచన నీలో ఉంటే, దేవుని మాటకు విధేయత చూపించలేనటువంటి ఏదైనా ఏమంటుందని వ్యతిరేకత నీలో ఉంటే, దేవుని మాటకు చోటివ్వకుండా ఏదో కల్పితలకు చోటిస్తూ తప్పుటడుగు వేసేటువంటి ఆ సమయాలను పాటిస్తూ ఉంటే, ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు జీవము కలిగిన దేవుని బిడ్డను, నీవు ఆయన పరిశుద్ధమైన ఆయన రక్తము చేత కొనబడినటువంటి ఆయన సొత్తు అయినావు. నీవు ఆయన సొత్తుగా ఉండాలని ఇష్టపడతావు. దేవుని మాటకు లోపడతావా? ఆయన సొత్తువే. లోపడవా? అపోవాన్ని చెప్పినకి వెళ్తావు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకొని దేవుని వాక్యానికి మనందరము కూడా లోబడగలిగి ఆ మాట ప్రకారం నడుచుకోవాలని దేవుని ఉద్దేశము, ఆయన కోరిక, ఆయన ఉన్నటువంటి అభిలాష.